డాడీ కూతురికి ఏమైంది అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు కదా. 2013లో హెడ్ ఇంజరీ అయింది. 2013లో హెడ్ ఇంజరీ అయిన తర్వాత క్రెనాటమీ అయింది. 2014లో క్రెనాటమీ అయిన తర్వాత 2014లోనే వీపీ షంట్ సర్జరీ కూడా చేశారు. 2014 వీపీ షంట్ సర్జరీ తర్వాత ఆమె కోమా నుంచి బయటకు వచ్చిన తర్వాత 2016లో రివైజ్డ్ వీపీ షంట్ వేశారు. రివైజ్డ్ వీపీ షంట్ డ్రగ్ కోటెడ్ వీపీ షంట్ వేశారు అనమాట. 2016 డ్రగ్ కోటెడ్ వీపీ షంట్ తర్వాత ఆమె ఫిజియోథెరపీలో కొంచెం మూమెంట్ వచ్చింది. తీరా నడుస్తుంది అనే టైంకి 2019లో ఫిట్స్ వచ్చినాయి. 2019లో ఫిట్స్ వచ్చినప్పుడు మళ్ళీ రివైజ్డ్ వీపీ షంట్ వేయడము, అది ఫెయిల్ అవ్వడం, అట్లా 6 times సర్జరీ చేశారు. వీక్నెస్ అయిపోయింది. 2019 నుంచి నేను ఫిజియోథెరపీ చేయడం మానేసిన, ఎందుకంటే 2020లో నాకు కరోనా వచ్చింది. 2019 సర్జరీ అయిన తర్వాత మళ్ళీ మొన్ననే అదే CSF అక్యుములేట్ అయ్యి సిస్ట్ ఫామ్ అయ్యి దాన్ని మనం లాప్రోస్కోపీ ద్వారా సర్జరీ చేసినాం కదా. దానికి హెల్ప్ చేసింది ఎవరు? డాక్టర్ సిరి మేడం వల్ల. మీ అందరి సపోర్టు, డాక్టర్ సిరి మేడం వల్ల హెల్ప్, దాంతో మనం రోబోటిక్ ఫిజియోథెరపీకి ఇప్పుడు మనం జాయిన్ చేయడం జరుగుతుంది. సో మీ అందరి హెల్ప్ మరవలేంది. అలాగే డాడీ కూతురు కోలుకోవాలని చెప్పి అందరూ ప్రేయర్ చేయండి. 2 to 3 years జరిగే ఈ ఫిజియోథెరపీకి మీరు కూడా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.